బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చేయాలి. ఇది హైదరాబాద్లో ఉన్నది కాదు, నల్గొండలో కట్టినటువంటి బీఆర్ఎస్ కార్యాలయము నిబంధనలకు అతిక్రమించి కట్టినట్టుగా హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోతే హైకోర్టు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా చెప్పేసింది. ఆ కట్టడాన్ని 15 రోజుల్లోగా కూల్చేయండి అని. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలు కట్టిరు. ఇప్పుడు అన్నిటి మీద ఒక నజర్ అందరూ మొదలుపెట్టేసారు. నల్గొండలో కట్టినట్టుగా మిగిలినటువంటి జిల్లాల్లో కట్టినటువంటి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలన్నీ కూడా కొన్ని చోట్ల అసైన్మెంట్ ల్యాండ్లో కట్టిరని, కొన్ని చోట్ల బెదిరించి తీసుకున్నారని, కొన్నిటికి అసలు పరిమితులే లేకుండా ఎక్కడ కూడా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారుల నుంచి ఎక్కడ పర్మిషన్స్ లేకుండా కట్టారని ఇవాళ నల్గొండతోటి మొదలైంది. అయితే ఇది రాజకీయ కక్షణ, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టే కూలగొట్టిందని చెప్తారు. కానీ వాళ్ళ కోర్టు కూడా అదే చెప్పింది. కాబట్టి బీఆర్ఎస్ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది. మళ్ళీ సుప్రీంకోర్టు పోతాం, ఆపేసుకుంటాం అనేటువంటి మాట చెప్పినా కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసమైనటువంటి విషయాలను కూడా పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి మీరే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఈ హైడ్రా పెట్టిన తర్వాత ఎటువంటి అనుమతులు పొందకుండా ఎకరం విస్తీర్ణంలో పార్టీ కార్యాలయం నిర్మించి ఆ తర్వాత భవన క్రమబద్ధీకరణ పథకం కింద దరఖాస్తు పెట్టుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి అతి తక్కువ ధరకు భూములు కేటాయిస్తూ 1566 సర్వే నెంబర్లో నల్గొండలో ఎకరం భూమి ఎలాంటి అనుమతి లేకుండా దీన్ని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు పెట్టుకోగా మున్సిపల్ కమిషనర్ తిరస్కరించారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. కమిషనర్ నిర్ణయాన్ని నోటీసులు సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే వాళ్ళు తప్పే ఉన్నది, మీరు కట్టిందంత దొంగతనంగా కట్టిరని. మీరు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే జిల్లాలలో తక్కువ ధరకు ఎకరం భూమి 33 జిల్లాలలో 33 ఎకరాలు కేటాయించుకున్నారు, అయిపోయింది. అందులో కొన్ని చోట్ల అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్నిటి మీద నల్గొండ జిల్లాలో జరిగినటువంటిది ఇప్పుడు హైడ్రా పెట్టి మీరే మీ పార్టీ కోసం ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా బిల్డింగులు కట్టినటువంటి మీరు ప్రైవేట్గా పైసలు తీసుకొని ఇవాళ హైదరాబాద్లో ఇష్టానుసారంగా చెరువులలో కుంటలలో మీరే అనుమతులు ఇచ్చారనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనమే ఉంది. ఇగో బీఆర్ఎస్ తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే కదా. అంటే మేము అధికారంలో ఉన్నాం, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటిది పాపం పండిన రోజు అన్నీ బయటకు వచ్చేటువంటిది. మీరు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు పార్టీ కోసం భూములు కేటాయించుకుంటే ఇష్టానురీతిగా మీరు మాత్రమే కేటాయించుకున్నారు. మరి మిగిలినటువంటి జాతీయ పార్టీలు 2 ఉన్నాయి, వాటికి ప్రతి జిల్లాలో ఎకరం భూమి ఎందుకు కేటాయించలేదు? బీజేపీ వాళ్ళు ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం కట్టుకుంటున్నారు, సొంత పైసలతోటి సొంత భూములతోటే కట్టుకుంటున్నారు. మరి అదే బీఆర్ఎస్ పార్టీ ఇట్లా అక్రమంగా భూములు ఎందుకు కేటాయించుకున్నది? మీరు సొంతంగా కొనుక్కోవచ్చు కదా. పార్టీకి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి లీజుకు కొంత భూమి కేటాయించారు, అది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి విధంగా కేటాయించేశారు. ఇవాళ జిల్లాలలో కూడా అంటే మీరు అధికారంలో ఉంటే ఏది పడితే సాగుతుంది అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రజలకు ఏమనుమానం వస్తుంది? అరే వాళ్ళు సొంత పార్టీకే ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా బంగ్లాలు కట్టుకున్నారు, పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు. సో వీళ్ళే హైదరాబాద్లో కానీ మిగిలినటువంటి జిల్లాల్లో కానీ ఎక్కడైనా ఎట్లా పడితే అట్లా అనుమతులు ఇచ్చింది. ఈ చెరువులలో కుంటలలో ఇష్టం ఉన్న రీతిగా అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది జనాలకు అర్థం కాదా? అంటే మీరు చేసిన ఒక పొరపాటు వల్ల మీరు మళ్ళీ దీని గురించి మాట్లాడతలేరా? సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా. వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ దోషిగా నిలబడాల్సి వస్తుంది కదా. ఇవి ఇట్లా అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా ఎట్లా పడితే అట్లా మీరు చేసేటువంటి వ్యవహారం వల్ల జరిగేటువంటి నష్టం ఇది. ఇవాళ ప్రజల్లోకి ఒక మెసేజ్ పోయింది. బీఆర్ఎస్ పార్టీ తమ సొంత కార్యాలయం కట్టుకోవడానికే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ నిబంధనలు, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే నిబంధనలకు తూట్లు పడిచినారు అంటే మిగిలినవి కూడా అంతే కదా. అక్రమంగా అనేకమైనటువంటి కట్టడాల వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందనే కదా మీ అభిప్రాయము, జనాల్లో ఉండేటువంటి మీరు దీన్ని బట్టి చెప్పింది. హైకోర్టే చెప్పింది కదా.
తర్వాత మీకు సుప్రీంకోర్టు పోతే కొద్ది రోజులు స్టే వస్తుందేమో, రాకపోవచ్చు కూడా. అయితే మాత్రం జరిగిన తప్పు మానకుండా పోతుందా? జరిగిన తప్పు మానకుండా పోతుందా? ఇగో అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ కట్టాలనుకుంటే ఏంటి అనేటువంటి విషయం. ఢిల్లీలో బీజేపీ ప్రధాన పార్టీ కార్యాలయం కట్టిరు, ప్రైవేట్గా భూమి కొనుక్కున్నారు, మళ్ళీ ఆ లోపే కట్టేసుకున్నారు. ఎందుకు ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి క్వార్టర్స్లో ఎంతకాలం మనం పెట్టుకుంటామనేటువంటి ఇబ్బంది రాకుండా స్పెషల్గా ఒక పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. మీరు కూడా కట్టుకోవడంలో తప్పు లేదు, సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామట. ఇలాంటి 15 రోజుల్లోపు కూలగొట్టాలి. అంటే 15 రోజుల్లోపు మీరు మళ్ళా జనంలోకి వెళ్ళి 15 రోజుల్లోపు మళ్ళా సుప్రీంకోర్టు దగ్గరికి పోయి తెచ్చుకుంటే జనంలో మీకే కదా, మీరు చేసేటువంటి పనులలో జనంలో నెగిటివ్ అయ్యేది బీఆర్ఎస్ పార్టీకే నెగిటివ్ అవుతుంది. ఇష్టానురీతిగా మీరు చేసినటువంటి వ్యవహారాల వల్ల ప్రజలకు, అందుకంటే మీరు అధికారంలో కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లాలో ఒక ఎకరం కేటాయించినప్పుడు మిగిలినటువంటి పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారా? దానికి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారా? వాళ్ళకు కూడా కేటాయించిరా? దానికి ఎట్లా ఉంటే ఎవరెవరికి జిల్లాలలో కార్యాలయాలు కేటాయిస్తారు, ఎవరెవరికి భూములు కేటాయిస్తారు అనేటువంటి విషయం పైన ఎందుకు క్లారిటీ తీసుకోలేదు? ఎందుకు మిగిలినటువంటి వాళ్ళని చెప్పలేదు? ఎందుకు అఖిలపక్ష సమావేశం పెట్టలేదు? ఇగో ఇవి మీరు చేసినటువంటి అంశాలు.